జానీ మాస్టర్కి మ్యారేజ్ అయింది, తన లైఫ్ తను లీడ్ చేస్తున్నాడు, వర్క్ కోసం తన దగ్గరికి వెళ్ళింది. ఒక మగాడు ఆశపడ్డా కూడా అంటే లేడీస్ వాళ్ళ హద్దులు అనేది ఉంటుంది కదా, తను ఒకవేళ తను ప్రయత్నించినా కూడా తన హద్దులు తను దాటితేనే కదా మగవాడు చొరవ తీసుకునేదని కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. చెప్పినా నేను నదిలో పడిపోయిన వాడు బాధ ఒకటిది, వాడు ఈత రాదు ఈదుదామని ప్రయత్నిస్తాడు. కూర్చుని మనం ఎన్నో చెప్తాం, నువ్వు ఈత నేర్చుకున్నాక నదిలోకి ఎంత వచ్చు కదా అని. ఈత వచ్చిన వాడికి నదిలోకి ఎంత వచ్చిన అవసరం ఏముంది? వాడు ఒకవేళ ఎప్పుడైనా పడిపోయినా ఈత కూడా వచ్చు కాబట్టి వాడు వెళ్ళడు. సో అది జరగకుండా జరిగేదాన్నే యాక్సిడెంట్ అంటాం. ఇది యాక్సిడెంటల్గా జరిగింది. ఆ అమ్మాయి వెళ్ళింది, అతను ఏదో వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ ఏమైందో మనకు తెలియదు, ఇద్దరు నచ్చుకున్నారు, కొద్ది రోజులు సాగింది, ఏదో మనస్పర్ధలు వచ్చాయి, మొగుడు పెళ్ళాలకే వస్తున్నది వేళ డైవర్స్కి వెళ్ళిపోతున్నారు. సో ఈ రిలేషన్షిప్లో ఎక్కువ రోజులు ఉండదమ్మా. యూత్ ఏంటంటే ఇది ఆలోచించాలి, ఇలాంటి రిలేషన్షిప్ పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఎప్పుడైనా సరే కెరీరు సర్వనాశనం అయిపోతుంది, వాడి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఆఖరికి ఏంటంటే చావుల దాకా వస్తాయి. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే హాయిగా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండడం బెటర్ నేను చెప్పేది కదా. నీకు పెళ్లి పేరెంట్స్ పెళ్లి చేసారు అనుకోండి, ఇలాంటి గొడవలు ఉండవు. నువ్వు యాక్టింగ్కి వెళ్ళు, ఏ ఫీల్డ్కి వెళ్ళినా అమ్మా థ్రెటన్ ఉంటాయి, ఆడవాళ్ళకి ఉండవని నేను ఉంటాయి. కానీ మన బిహేవియర్లో కరెక్ట్గా ఉన్నాము అంటే వాళ్ళు ఏమనరు. మీరు కరెక్ట్గా ఉన్నారనుకోండి, ఎవరు మన దగ్గరికి రావడానికి సాహసించరు. అది మెయింటైన్ చేస్తే వీళ్ళకి మంచిదే, వాళ్ళకి మంచిదే. ఇక లేకపోతే కొంతమంది ఆశపడి వాళ్ళ ధనం కోసం ఆశపడో, లేదు వాళ్ళ ఆపర్చునిటీస్ కోసం ఆశపడో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ చేయకూడదు. చేసిన తర్వాత ఇగో ఇలా ఎదుర్కోవాలి. పబ్లిక్లోని అందరికీ ఫేస్ విజువల్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా అంటే గుర్తుపడతారా మేడం అంటే గుర్తుపట్టకపోవచ్చు అందరూను, కానీ టీవీల్లోని వాటిలోని చూపించి చేస్తే ఏమవుతుంది, ఎక్కడో చూసినట్టుంది, అరే ఫలానా అంటారు అంటారు కదా. మనకు అవసరం లేకపోయినా దాన్ని గుర్తు చేసుకుని మరీ మనం అంటాం. సో ఏంటంటే ఇంతవరకు రాకూడదు. తప్ప అంటే మీడియా బయట వాళ్ళ అవసరం లేదు, కుటుంబ సభ్యులు చుట్టాలు పొడిచి చంపుతారమ్మా. కుటుంబ సభ్యులే అవనండి, పక్క వాళ్ళు అవనండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏ ఫ్లాట్లో ఉందో ఆ ఫ్లాట్లోంచి బయటికి రాగలదు అనుకుంటున్నారా? రాలేదు. మీరు మీడియా దాకా అంటున్నారు. మీడియాకు వచ్చి ఏం జరిగిందో చెప్పలేదు అని మీరు అన్నారు ఇందాక క్వశ్చన్. అపార్ట్మెంట్లోని నీడి అవసరాలు ఏవో ఉంటాయి, పాల ప్యాకెట్ ఏదో, అది ఆ అమ్మాయి వెళ్ళి తెచ్చుకోలేని పరిస్థితి. ఇప్పుడు ధైర్యం చేసి చెప్పింది కాదా నన్ను అంటే ఎంత పెయిన్ ఉంటే ఇంతవరకు వచ్చింది మీ మీడియా దాకా. ఆ పెయిన్ తట్టుకోలేక కదమ్మా మీకు చెప్పింది కదా. ఆమెకి జస్టిస్ జరిగేదాకా ఆమె కవర్లో ఉండడమే మంచిది. ఓకే.